హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ తప్పిపోయిన కొడుకు తీసుకొచ్చిన అదృష్టం. కథ మొదలుపెట్టే ముందర మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. అది మంచి ఎండాకాలం. సమయం మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. సూర్యుడు ఎవరి మీద పగబట్టినట్టు నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. సీతారామయ్య గారు నడవలేక రోడ్డు మీద నడుస్తున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అక్కడ వస్తున్న ఒక కారును గుద్దుకొని కింద పడిపోతారు. అప్పుడే దాని నుంచి బ్లాక్ సూట్ వేసుకొని కార్తీక్ దిగుతాడు. ఒక లాయర్ కార్తీక్. పడిపోయిన ముసలాయన్ని కారులో పడుకోబెట్టి నేరు ఇంటికి తీసుకెళ్తాడు. కొడుకు కోసం ఎదురు చూస్తున్న వెంకట్రావు గారు కొడుకు ఎవరినో ముసలాయన్ని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టడంతో వెంటనే ఆయన కంగారుతో ఎవర్రా ఈయన అని అడుగుతాడు. అప్పుడు కంగారు పడకండి డాడీ, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి, నేను వస్తుంటే ఈయన నా కారు మీద పడిపోయారు, అలా అయితే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించి డబ్బులు ఇచ్చి రావాల్సింది, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు వెంకట్రావు గారు. అప్పుడు కార్తీక్ ఏమో డాడీ, ఈయన ముఖం చూసి ఆ పని చేయలేక ఇంటికి తీసుకొచ్చాను. డాక్టర్ వచ్చి పరీక్షించి ఈయన చాలా బలహీనంగా ఉన్నారని బలమైన మందులు రాసిచ్చారు. మెలకు వచ్చిన సీతారామ గారు తను చాలా పెద్ద ఇంట్లో ఉండడం గమనించి ఏమీ అర్థం కాక ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. వెంటనే కంగారు పడకండి, మీరు మా ఇంట్లోనే ఉన్నారు అంటూ జార్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్ గ్లాస్లో వేసి తీసుకువచ్చాడు కార్తీక్. ఆయన చాలా మొహమాట పడ్డారు. అప్పుడు వెంకట్రావు గారు, మీరు అంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఊరు ఎక్కడ అని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే కార్తీక్ ఆయన ఇప్పుడే లేచారు, మీరు కాస్త ఆగండి. అప్పుడు సీతారామయ్య గారు ఎప్పటి నుంచో ఆకలితో ఉండడం వల్ల గ్లాస్ జ్యూస్ గబగబా తాగి అలా 2 గ్లాసులు వరుసగా తాగి కొంచెం ఓపిక వచ్చిన వాళ్ళ తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. తనకి 4 మగపిల్లలని, చిన్నప్పుడే తన ఆఖరి పిల్లాడు తప్పిపోయాడు. మిగతా 3 నా స్తోమత మేరకు చదివించి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో పెళ్ళిళ్ళు జరిపించాను. మొదట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. 3 కోడళ్ళు పనంతా నా భార్య మీద వదిలేసి ఎప్పుడు షాపింగ్లు, పబ్బులు అంటూ బయట తిరిగేవాళ్ళు. అలా అర్ధరాత్రి దాకా తిరిగి రావడం మంచిది కదా అని చెప్పినా వినేవాడు కాదు. నా భార్య ముఖం చూసి ఏమనకుండా ఊరుకునేవాడిని. అప్పటి వరకు వాళ్ళ వ్యవహారాలన్నీ బయటే పెట్టేవాళ్ళు. ఆ రోజు ఇంట్లోనే పార్టీ మందు తాగి ఒకడి భార్యతో ఒకటి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే ఆ గ్యాంగులు ఎప్పటి నుంచో నా చిన్న కోడల మీద కన్ను వేసి ఉన్నవాడు అదును చూసుకొని ఆమె నడుము మీద చేసి ఇంకా అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో చూస్తూ ఊరుకోలేక గట్టిగా అందని అరిచేశాను. వాళ్ళ పార్టీ నేను పాడు చేశానని, తన స్నేహితులని అవమానించానని భర్తను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయారు నా కోడళ్ళు. అయితే ఆ దిగులతో నా భార్య మంచం పట్టింది. ఎంతమంది డాక్టర్స్ చూపించినా మానసిక వ్యాధికి మందు లేదని చెప్పేశారు. అసలే చిన్న కొడుకునే మర్చిపోలేకపోతుంటే ఇప్పుడు ఈ నలుగురు ఇలా చేశారు. దాంతో వాళ్ళకి బుద్ధి చెప్తానని తన తండ్రి పర్మిషన్ తీసుకొని తన భార్యతో సహా సీతారామ గారింటికి వెళ్తారు. అయితే తన భార్య కోసం 3 ఇంటికి వెళ్ళానని, కానీ ఏ ఒక్కరు కూడా తనను ఆదరించలేదని, పైగా ఆ 3 కూడా పీకల లోతుల్లో అప్పుల్లో మునిగిపోయారని అంతా వివరంగా చెప్తారు సీతారామయ్య గారు కార్తీక్కి, వెంకట్రావు గారికి. సీతారామయ్య గారితో సహా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయారా మమ్మల్ని వదిలి అన్న ఆమెను సీతారామయ్య గారు జరిగిందంతా చెప్తారు. తన సొంత కొడుకే అనే భ్రమలో అలా మాట్లాడాను, క్షమించమ్మా అని చెప్పి సీతారామయ్య గారు ఏదో టీవీ షోలో ప్రోగ్రాంలో పాల్గొని గెలవడం వల్ల ఆయనకి 50 లక్షలు వచ్చాయని టీవీలో తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ప్రైవేట్ ఛానల్లో యాడ్ ఇప్పించాడు. ఆ విషయం తెలుసుకున్న 3 కొడుకులు కోడలతో సహా ఇంటికి చేరారు. ఆ డబ్బు కోసం అత్తగారు మామగారి దగ్గర చాలా నాటకాలు ఆడారు. కొడుకులు కూడా గంగిరెద్దులా భార్యలకు వంత పాడడం మొదలుపెట్టారు. ఒకసారి కార్తీక్ తన భార్య స్నేహితులు ఇంటికి వస్తారు. వాళ్ళకి చాలా టిఫిన్ తీసుకువచ్చిన తన భావాన్ని చూపించి వీళ్ళు ఆడంగోళ్ళు, భార్య కొంగు పట్టుకొని తిరుగుతారు. భార్య అడ్డమైన తిరుగుడు తిరిగినా పట్టించుకుని అసమర్థులు. వీళ్ళ వల్ల భూమికి భారం కానీ ఇంకా ఏమీ ఉండదు. నిండా అప్పుల్లో మునిగి ఇప్పుడు తండ్రి డబ్బు కోసం ఎగబడుతున్నారు కుక్కర్లా. ఇంకా భయంకరంగా అవమానిస్తుంది వాళ్ళని. ఎవరో వాళ్ళు మన 3 చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టు అనిపించి వెంటనే సూట్కేసు సర్దుకొని ఎదురు తిరుగుతున్న భార్యని చెంప మీద కొట్టి అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడే కార్తీక్తో వచ్చిన వెంకట్రావు గారు వాళ్ళని ఆపి, వీళ్ళకి ఏ డబ్బులు రాలేదు, మీరు మారారు, మనుషుల్లా బతకాలనుకుంటున్నారు, నా బిజినెస్ చూడటానికి కార్తీక్కి నమ్మకస్తులైన మనుషులు కావాలి అని చెప్పాడు. దాంతో అందరూ ఆయనకు నమస్కరించి తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి చిన్నపిల్లల ఎక్కి ఇచ్చారు. అప్పుడు వెంకట్రావు గారు, సీతారామయ్య గారు, మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. కార్తీక్ ఎవరో కాదు, మీ తప్పిపోయిన కొడుకు. అది మీరు మా ఇంటికి వచ్చిన రోజే మీ దగ్గర ఉండే ఫోటో చూసి గుర్తుపట్టాను. ఆ మాటకి అందరూ ఆనందిస్తారు.